గుడ్ మార్నింగ్. హ్యావ్ అ బ్లెస్డ్ డే. అందరు బాగున్నారా? ఈ ఉదయకాల సమయంలో మీ అందరినీ కలుసుకోవడం చాలా సంతోషం. దేవుడు ఇచ్చిన యొక్క గొప్ప ధన్యతను బట్టి నేను ఆయనకి ఎంతగానో కృతజ్ఞతలు చెల్లిస్తా ఉన్నాను. ప్రియ సహోదరుడా, యవనస్తులు బలవంతులు అని వాక్యం స్పష్టంగా చెప్తా ఉంది. నిజంగా చూస్తే చిన్న పిల్లలకు ఉన్న బలము వేరు, యవనస్తులకు ఉన్న బలము వేరు, మధ్య వయసు వారికి ఉన్న బలము వేరు, అండ్ వృద్ధాప్యంలో ఉన్న వారిని చూస్తే వాళ్ళు ఇంకా బలహీనమైన స్థితిలో ఉంటారు కదా. సో ఈ యొక్క యవనస్తులు బలమైన వారు కాబట్టి దేవునికి యవనస్తులు కావాలి. హల్లెలూయా. అయితే యవనస్తులను అపవాది కూడా కోరుకుంటా ఉన్నాడు. ఎందుకంటే అపవాది ఆలోచనలు నెరవేరాలంటే బలవంతులు పడద్రోయబడాలి, బలవంతులను బలహీనులుగా చేయాలని అపవాది యొక్క ఆలోచన. ఈ యొక్క ప్రస్తుత కాలంలో చూస్తే చాలా మంది యవనస్తులు దేవునికి దూరం అయిపోతా ఉన్నారు. ఈ లోక వ్యసనాలకు అలవాటు పడిపోతా ఉన్నారు. ఈ లోకంలో ఫోన్స్ కి అలవాటు పడిపోతా ఉన్నారు. ఆల్కహాల్ కి బానిసలైపోతా ఉన్నారు. డ్రగ్స్ కి బానిసలైపోతా ఉన్నారు. స్మోకింగ్ కి బానిసలైపోతా ఉన్నారు. ఇష్టానుసారంగా జీవించడానికి, వ్యర్థమైన స్నేహాలు చేయడానికి చాలా ప్రాధాన్యత ఇస్తా ఉన్నారు. కానీ దేవునికి సమీపంగా వాళ్ళు రాలేకపోతా ఉన్నారు. అయితే ఈ యవనస్తులను ఏ విధంగా దేవుని వైపు నడిపించాలి అంటే, తల్లిదండ్రులకు దేవుడు గొప్ప బాధ్యత ఇచ్చాడండి. అదేంటంటే వారికి ముందుగానే మనం వాక్యాన్ని నేర్పించాలి. ఏదో ఒక సమయము, లైక్ వాళ్ళు కాలేజ్ నుండి వచ్చాక ఈవినింగ్ టైమ్ డిన్నర్ చేసేటప్పుడు ఎప్పుడో తల్లిదండ్రులు వారితో కూర్చొని ఉంటారు. ఆ టైంలో దేవుని మాటలు వారికి బోధించాలి. మన సొంత మాటలు కాదండి. మన సొంత మాటలు చెప్తే వాళ్ళు చాలా ఈజీగా తీసుకుంటారు. కానీ ఎప్పుడైతే నువ్వు దేవుని వాక్యం మాట్లాడతావో, వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు వారితో మాట్లాడతాడు. హల్లెలూయా. సో దేవుని మాటలు మనం వారికి బోధించాలి, చెప్పాలి. దేవుని ఇన్స్ట్రక్షన్స్ వారికి చెప్పాలి. దేవుడు ఎప్పుడు కూడా జరిగిపోయినాక అయ్యో ఇలా చేసేది ఉండే అని దేవుడు వాక్యంలో ఎప్పుడు కూడా అంతా జరిగిపోయినాక ఆయన చెప్పినట్టు మనం చూడము. ఆయన ముందుగానే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. నువ్వు మంచి మార్గంలో వెళ్తే క్షేమంగా ఉంటావు, చెడు మార్గంలో వెళ్తే నువ్వు నాశనం అవుతావని దేవుని వాక్యం స్పష్టంగా చెప్తా ఉంది. సో ఆయన ముందే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. తల్లిదండ్రులుగా మనం కూడా పిల్లలకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. ముందుగానే ఆ యొక్క అపాయం రాకముందే వారికి మనం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. వారికి మనం చెప్పాలి, నాన్న ఇలా చేస్తే ఇలా ఉంటది నీ లైఫ్, ఇలా చేయకపోతే నీ లైఫ్ పాడైపోతుంది నాన్న అని వారిని కూర్చోబెట్టుకొని తల్లిదండ్రులు మాట్లాడాలి. చాలా మంది తల్లిదండ్రులు అనుకుంటారు, నా బిడ్డలు ఇంకా పెద్దవాళ్ళు అయిపోయారు కదా, వాళ్ళకి అన్ని తెలుసులే, నేను మాట్లాడిన అవసరం లేదు, వాళ్ళని కూర్చోబెట్టాల్సిన అవసరం లేదు, కూర్చోబెట్టాల్సిన వయసు అయిపోయింది అని అనుకుంటాం. బట్ నో అండి, వాళ్ళ మీద మనకి చాలా గొప్ప బాధ్యతలు దేవుడు ఉంచాడు. తప్పకుండా మీరు ఎంత బిజీ పేరెంట్స్ అయినా, ఎంత బిజీగా మీరు మీ బిజినెస్ లో మీ జాబ్స్ లో ఉన్నా, మీరు మీ పిల్లలతో కూర్చోవాలి. కనీసం ఒక 15 minutes అయినా, 15 నిమిషాలైనా కూర్చొని వారితో దేవుని మాటలు సంభాషణ చేయాలి. వారి చేతులు పట్టుకొని ప్రార్థించాలి. వాళ్ళ లైఫ్ గురించి నువ్వు ప్రార్థించాలి. తల్లిదండ్రులుగా మనం ప్రార్థించాలి. అప్పుడు వాళ్ళ లైఫ్ అద్భుతంగా వర్ధిల్లుతుంది. దేవుడు వారితో మాట్లాడతాడు. వాళ్ళ లైఫ్ ఒకవేళ చెడు మార్గంలో వెళ్తుంటే దేవుడు వారిని తిరిగి మంచి మార్గంలో నిలబెడతాడు. ఆ ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే దేవుని నిబంధనలు మనం వారికి తెలియజేస్తామో, వారు భయముతో వణుకుతో దేవుని మార్గంలో నడవడానికి వాళ్ళు ఏదో విధంగా ఇష్టపడతారు. దేవుడే వాళ్ళని నడిపించుకుంటాడు. అయితే మన బాధ్యత ఏంటంటే మనము పిల్లలను కూర్చోబెట్టి మాట్లాడాలి. యవనస్తులు వెళ్తున్న ఎమోషన్స్ వేరు, వాళ్ళ ఫీలింగ్స్ వేరు, వాళ్ళు ఆలోచనలు వేరు, వాళ్ళకి ఎన్నో ఆలోచనలు వస్తా ఉంటాయి. అవన్నీ బయట వాళ్ళకి చెప్తే బహుశా బయట వాళ్ళు నవ్వుతారేమో. అయితే తల్లిదండ్రులుగా మనం పిల్లలను అర్థం చేసుకున్నప్పుడు వాళ్ళు బయటికి వెళ్ళి వేరే వాళ్ళ ముందు ఫూల్స్ కారండి.
మనం వాళ్ళకి చెప్పాలా ఇది మంచి మార్గము, ఇది చెడు మార్గము, వారికి బోధించాలా. వాక్యం సెలవిస్తా ఉంది. ప్రసంగి గ్రంథము 11:9 చదువుకుందాం. యవనుడా నీ యవనమందు సంతోషపడుము, నీ యవన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకము ఉంచుకొనుము. హల్లెలూయా. ఇక్కడ ప్రసంగి భక్తుడు మంచి నియమాలు దేవుని గురించి చెప్తా ఉన్నాడు. ఏమనంటే, యవనస్తుడా నీ హృదయమును సంతుష్టిగా ఉండనిమ్ము. నీ కోరిక ఏదొస్తుందో, నీ ఆలోచనలు ఏవొస్తున్నాయో, నీకేది ఇష్టమో అది చెయ్యి. కానీ ఒక రోజు దేవునికి మనము లెక్క చెప్పాలి అని ఇక్కడ భక్తుడు జ్ఞాపకం చేస్తా ఉన్నారు. ఈ మాట ఎప్పుడైనా మీ యవన బిడ్డలతో మీరు చెప్పారా? మీ యవన బిడ్డలతో కూర్చోబెట్టి, నానా నువ్వు మంచి చేస్తే నీకు ఒక బహుమానం ఉంది, చెడు చేస్తే ఒక బహుమానం ఉంది, ఒక రోజు జడ్జిమెంట్ డే నీ కోసం వెయిట్ చేస్తా ఉంది, ఆ రోజు న్యాయ తీర్పులో దేవుని ఎదుట మనం నిలబడాలి అని మన బిడ్డలకు నేర్పిస్తా ఉన్నామా? కదా, ఈ లోకంలో ఏదో ఎవరితోనో గొడవలైతే, మామూలుగా బంధువులతో గొడవలైతే వాటి విషయం అయితే కూర్చోబెట్టి అన్ని చెప్తాము. వాళ్ళిలా, వాళ్ళ జోలికి వెళ్ళకు, వీళ్ళిలా, వీళ్ళతో మంచిగా ఉందని అన్ని కూర్చోబెట్టి చెప్తాము. కానీ పరలోకంకి మన బిడ్డలు వెళ్ళాలంటే, నిత్య జీవంలో వాళ్ళు ఉండాలి అంటే మనం ఎంతగా ప్రయాస పడతా ఉన్నాం తల్లిదండ్రులుగా ఆలోచన చేద్దాము. ఉదయకాల సమయంలో దేవుడు చాలా చక్కటి మాటలు పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఏమనంటే, మన బిడ్డలతో మనం సంభాషణ చేయాలి, దేవుని వాక్యం చెప్పాలి వాళ్ళకి. నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి, నీ కోరిక ఏదనిపిస్తే అది చెయ్యి, నీకు నచ్చినట్టు బ్రతుకు. కానీ ఒకరోజు జడ్జిమెంట్ ఉంది, ఒకరోజు తీర్పులో నువ్వు నిలబడతావు. నువ్వు చేసే చెడ్డ పనులకి రివార్డ్ ఉంది, నువ్వు చేసే మంచి పనులకు రివార్డ్ ఉంది అని మన బిడ్డలకి మనం బోధించినప్పుడు వారి చక్కటి భవిష్యత్తులో వారు నడుస్తారు. పరిశుద్ధాత్మ దేవుడు వారికి నడిపిస్తాడు, వారికి తోడై ఉంటాడు. ఎల్లప్పుడూ ఆయన సన్నిధి వారికి తోడుగా ఉంటది. ఆయన వారిని విడిచిపెట్టడు. వాళ్ళు చదువులకు ఇంకా దూరంగా వెళ్ళినా కూడా ఆయన వారితో ఉండి వారిని నడిపిస్తాడు. చక్కటి మార్గంలో మన బిడ్డలు వర్ధిల్లుతారు. కాబట్టి మనం కష్టం అనుకోకుండా, బాధ అనుకోకుండా కొద్ది సమయం తీసుకొని బిడ్డలతో కూర్చుందాం, వారితో దేవుని మాటలు సంభాషణ చేద్దాం, దేవుని ఇన్స్ట్రక్షన్స్ వారికి తెలియజేద్దాం, ఆయన నియమాలు, నిబంధనలు బిడ్డలతో మాట్లాడదాము. వారికి దేవుడు గొప్ప భవిష్యత్తును ఇస్తారు. ఒకవేళ మీరేమైనా ప్రేయర్ రిక్వెస్ట్ తెలియజేయాలనుకుంటే కూడా కింద కామెంట్ బాక్స్ లో మాకు మీ యొక్క ప్రేయర్ రిక్వెస్ట్ తెలియజేయండి, ప్రార్థన అవసరతను తెలియజేయండి. మేము మీకోసం ప్రతిరోజు ప్రార్థిస్తాము. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్.